లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. నవతెలంగాణ బాలకృష్ణ తీసుకొని వచ్చేసినాం. అలానే ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ చేకూరి కాశయ్య గారు, గురుదక్షిణ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పుస్తకావిష్కరణ రచయిత, ఆనందనంది వర్ధనాల పుస్తక రచయిత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ బొల్లేపల్లి వసుంధరాజు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వసుంధరాజు గారు పేరుకు ముందు డిజిగ్నేషన్స్ తో పని లేకుండా మనందరికీ సుపరిచితులు మమతా మెడికల్ కాలేజ్ డైరెక్టర్ శ్రీ గుత్తూరు ప్రభాకర్ రావు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇటీవల లయన్స్ క్లబ్ గవర్నర్ హోదాలో ఎన్నిక కాబడ్డ సార్ శ్రీ దారా కృష్ణారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వర్ధనేని అప్పారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జేఏసీ కన్వీనర్ శ్రీ గోకులకొండ రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ సార్. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు భాగస్వాములైనటువంటి గురుజ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ చిత్తూరు ప్రసాద్ గారి సమైక్య తరఫున వాసు గారిని, లైవ్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి శ్రీ ఆడన్స్ గారిని వేదికగా కోరుతున్నాను. మనం వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమితా నృమరళ శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ముఖ్యంగా వారి పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వత్సరాజు గారు, గుత్తూరు ప్రభాకర్ రావు గారు, గోకులకొండ రవి గారు, రామకృష్ణ గారు, దారా కృష్ణారావు, అప్పారావు గారు, భారతీ గారు, సభ్యులందరికీ స్వాగతం.
ఈరోజు మొట్టమొదటిసారిగా మేము ఈ బిల్డింగ్ పోయిన నెల ఏప్రిల్ 3వ తారీఖు నాడు మేము ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది బహుశా ఇది మొట్టమొదటి కార్యక్రమంగా మేము ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. దీనికి మా బిల్డింగ్ని మీకందరికీ పరిచయం చేసే కార్యక్రమంలో కూడా ఒక భాగమని అనుకుంటున్నా. మొత్తం అందరూ కూడా ఇక్కడ వచ్చి మేము పెన్షనర్ యూనియన్ తరఫున బిల్డింగ్ మేము పెట్టుకున్నాం. దీనికి మొదటి మీటింగ్గా మరి సాహితీ సంస్థల తరఫున సాహిత్య వేదిక మేము రూపొందించుకోవాలనుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా మా యూనియన్ తరఫున పెన్షనర్ ఆర్గనైజేషన్ తరఫునే సాహితీ వేదికను కూడా ఏర్పాటు చేస్తున్నాం. దానిలో మా పెన్షనర్లో కనీసం 40-50 మంది కవులు కళాకారులు అనేక మంది ఉన్నారు. వారందరికీ ఒక వేదిక ఏర్పాటు చేయాలని బిల్లు పెట్టుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా సరే ఈ హాల్లో జరుపుకోవడం అనుకూలంగా దీన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో అది ఒకటే కాకుండా ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఇది వేదిక కావాలని పెన్షనర్లందరికీ అనుకూలంగా ఉండే విధంగా దీన్ని నిర్మించుకోవడం జరిగింది. దీనికి మరి మీ అందరికీ తెలుసు, చాలామంది మాకు సహకారం చేయడం వల్ల బిల్డింగ్ పూర్తయింది. కానీ మా సొంత ఇది చెప్తాను అనుకోబోతుంది. ఎందుకంటే ఇది ప్రారంభంగా ఈ బిల్డింగ్ ఇవాళ మొట్టమొదటిగా మేము ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి దీని చరిత్ర కూడా కొంత చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. మాకు పెన్షనర్స్ దాదాపు 15 లక్షల రూపాయల చందాలు ఇవ్వడం జరిగింది. జాగ్రత్తప్పుడు మా ఉమ్మడి శ్రీనివాసరెడ్డి గారు 2 లక్షలు, తర్వాత రేణుకా చౌదరి గారు 5 లక్షలు మా ఫ్రెండ్స్ నుంచి, ఎమ్మెల్యే గారు 3 లక్షలు, సుధారెడ్డి గారు 2 లక్షలు. వాటితో పాటు మరి మా పెన్షనర్స్ స్థూలికంగా భారీ ఎత్తున సహకారం చేపట్టి ఇంత భారీ బిల్డింగ్ మేము కట్టుకోవడం జరిగింది. మరి దాన్ని పోయిన నెల 3వ తారీఖు నాడు దీన్ని మరి ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి సబ్జెక్ట్కి వస్తే మరి బసవరాజు గారు నాకు ఇవాళ కాదు, గత 30 సంవత్సరాల నుంచి పరిచయం. వారిని అసూరాపేట ఎంఈఓగా ఉన్నప్పుడు వారిని మొట్టమొదటిగా 2వ తరగతి 3వ తరగతి పుస్తకాలు మరి తయారు చేసే కార్యక్రమంలో రచించే కార్యక్రమంలో వారిని డెప్యుటేషన్ మీద నేను పంపించడం జరిగింది. అక్కడ ప్రారంభించినటువంటి ప్రస్థానం ఈరోజు మరి చాలా పుస్తకాలు వారు రాసి ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణలు కూడా చాలా వాటికి నేను కూడా హాజరుకావడం జరిగింది. మరి అత్యంత ప్రతిభాశీలి, మరి జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయిన మరి బహుముఖ ప్రజ్ఞాశాలి. వారే కాదు, మాకు సత్పల్లో పెన్షనర్లోనే ఎంతమంది ఉన్నారంటే మరి ఉపాధ్యాయుల్లో మరి రకరకాలైనటువంటి సాహిత్య మీద అభిలాష అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారట. దాదాపు 80-90% లిటరసీతో ఉన్నటువంటి సత్పల్లిలో మరి ఇది తెలంగాణ స్టేట్కి ఇది చివరి టౌను. మాకు కొంత ఆంధ్ర కల్చర్ ఉండమైతేవి, ఇక్కడ చాలామంది మైగ్రేటెడ్ పీపుల్ ఉండమైతేవి, ఎక్కువ మంది ఎంప్లాయీస్, ఒక పక్క సింగరేణి, ఒక పక్క ఆర్టీసీ, ఉపాధ్యాయ వర్గం, అనేక సంస్థలు, అనేక ఆర్గనైజేషన్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి. వారందరిలో కూడా అత్యంత ప్రతిభావంతులు ఇక్కడ ఉన్నారు. బహుశా ఇట్లాంటి ఈ స్థాయి టౌన్కి ఎంతమంది అంతర్జాతీయ కళాకారులు కూడా ఇక్కడ ఉద్భవించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ విధమైనటువంటి ప్రతిభ ఉన్నటువంటి సత్పల్లి ఇది ఎడ్యుకేషన్ హబ్గా కూడా ఉంది. ఇప్పుడు 2 ఇంజనీరింగ్ కాలేజీలు, 4-5 డిగ్రీ కాలేజీలు, 5-6 జూనియర్ కాలేజీలు, అనేక విద్యా సంస్థలు ఏర్పాటయ్యి మరి విద్యాపరంగా ఇక్కడ బ్రహ్మాండమైన ఆసక్తి, చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఇక్కడ వచ్చి చాలామంది ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇక్కడ చదివించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా మధుసూదన్ రాజు వ్యాఖ్యానిస్తుంటే మౌద్గల్య మహర్షి కుమారుడు నాకుడనే మహర్షి ఆయన ఏం చెప్పాడు? స్వాధ్యాయ ప్రవచనైన కద్దిస్తప అంటే తను నేర్చుకున్న దాన్ని పిల్లలు నేర్పడమే నిజమైన తపస్సు, అది మాత్రమే తపస్సు అని 2 మాటలు నొక్కి చెప్పాడు. ఆ అవకాశం మన ఉపాధ్యాయులకు మాత్రమే ఉన్నది. ఎంతమంది ఉపాధ్యాయులు దాన్ని సద్వినియోగం చేసుకున్నాం అన్నది ఎవరికి వాళ్ళనే మనం పరీక్షించుకోవాల్సింది. అందులో అగ్రగణ్యత పొందినటువంటి వాడు మన రాజు గారు. రాముడు సంజయం అయితే ఇప్పుడు సంజయం 9 పేటల సంజయం కానీ మొట్టమొదటి సంజయం మాత్రం 3 పేటలేము. మా ఆడవాళ్ళు ఇంకా కాబట్టి బాగా మంచి రాత్రి ఏం చేసింది, ఆడవాళ్ళ సంజయం కూడా పెళ్ళిన తర్వాత మగాడికి. ఆ తర్వాత అతి సంజయం అని అది కూడా మగాడికి వేస్తారు. అంటే 9 పేటలు అయింది కానీ దాని ఉద్దేశం ఏంటంటే 3 పేటలు ఎందుకు అంటే
మనిషి పుట్టిన తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత 3 రుణాలకు ఖర్చుడై ఉంటాడు. ఆ 3 రుణాలు తీస్తే భగవంతుడు ఐక్యమైంది. మొదటి రుణం ఏంటంటే ఇది ఏం చెప్పేది కాదు సుమా, ఏదో విధంలో ఉన్నది. మొదటి రుణం ఏంటంటే దైవ రుణం. దైవం మనకు మానుష జన్మ అతనికి రుణపడి ఉండాలి. రుణపడి ఉండాలంటే దానికి బోర్డని రకాలు ఉన్నాయి. కొంతమంది పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు, కొబ్బరికాయలు వస్తారు. ఇవన్నీ చెప్పలేదు వేదాలు. చెప్పింది ఏంటంటే పరిసరాల్ని కష్మలం చేయకుండా ఉన్నాడు. ఎవరైతే పరిసరాలను కష్మలం చేయకుండా ఉంటాడో వాడు దైవరుణం తీర్చేవాడు ఉంటాడు. మరి ఏం చేయాలి? యాగాలు యజ్ఞాలు కూడా అందులో భాగం. మరి నా వాడు ఏం చేయాలి? ఏం చేయగల ఆవునేది ప్రజలు రోజు ఏం చేయాలి అలవాటు చెప్తారు. నువ్వు దైవరుణం తీర్చేవాడు ఉంటాడు. అలా దైవం ఆవు నెయ్యిలో మహత్యం ఉన్నది. ఇప్పుడు శాస్త్రజ్ఞులు కూడా అదే చెప్తున్నారు. ఇక రెండవది ఋషులు. మనం ఉపాధ్యాయులు రుణపడి ఉంటాం. రుణపడి ఉంటే అందుకు తులవ పరమ చెల్లిస్తే ఆ రుణం పోయేది కాదు. నీవు కూడా ఉపాధ్యాయుడివై ఆ రుణం తీర్చుకోవాలి. విద్యార్థులకు పాఠాలు చెప్పి ఆ రుణం తీర్చుకోవాలి. ఇక మూడవది పితృణం. పితృణం అంటే తల్లిదండ్రులు మనని కన్నారు, పెంచారు, పెద్ద చేశారు. అట్లాగే మనం కూడా పెళ్లి చేసుకొని పిల్లలు కానీ పెద్దవాళ్ళు చేయాలి. అది ఏమన్నా పెద్ద సమస్య కాదు అని మనకి అనిపిస్తుంది పోవాలి. కానీ పిల్లలు కానీ ఒక 10 మందిని కానీ 10 పిల్లలు అక్కడ పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. ఆ కన్నవాడిని యోగ్యులుగా తయారు చేసి సమాజానికి తగ్గించేవాడు తయారు చేసింది మాత్రమే ఆ రుణం తీర్చుందట. అసలు ఈ 3 రుణాలని మన రుణం సంగతి నాకు తెలియదు, కానీ వీళ్ళ 2 రుణాలు మాత్రం విముక్తి అయ్యాడు. ఎలా అంటే ఉపాధ్యాయుడు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఎన్నో ధ్యేయాల ద్వారా స్వాధ్యాయ ప్రవచన ప్రతిస్తప అనే నాకు చెప్పిన విధంగా ఈయన గారు కూడా విద్యార్థులందరినీ వైభవీతులు చేసుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఆయన విద్యార్థులందరూ అందరికీ గౌరవ మర్యాదలు దొరుకుతున్నాయి. పూర్వ శిష్యులకు ఆయన దగ్గర దొరుకుతున్న విద్యార్థులు చూస్తేనే ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చేవాడు. అట్లాగే ఆ స్థాయికి వచ్చాడు. ఆయన దగ్గర పనిచేసిన ఉపాధ్యాయులు కానీ ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు కానీ వాడు చూస్తేనే ఒక గౌరవభావం ఏర్పడుతుంది. పూర్వ విషయాశ్రమాల మళ్ళీ అభినవ విషయాశ్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అదే ఇప్పటికీ 5 నిమిషాలు పుస్తకాలు ఈయన సరే ఇంతకు ముందు కూడా పద్యాల ద్వారా గేయాల ద్వారా పిల్లలకు చెప్పడానికి కావాలి కదా. ఈయన తన పిల్లలు యోగ్యులైతే తయారు చేయటమే కాకుండా ఆయన మనవరాలను కూడా యోగ్యులుగా చేయడానికి కోరుకున్నాడు. అందుకు ఆయన తెలిసిన మార్గం ఏంటంటే గేయాల ద్వారా ఉయ్యాలములా ఊగిపోతుంది గాలిలో పక్షుల పైకి ఆకాశ వీధిలో సాగిపోరమా అట్ల తగ్గినాడు ఆడపడుతున్నంతనే నిజంగా ఈ ఉయ్యాల దంపాలు ఈ పాట పాడి అదే రాజేంద్ర పాడేవాడు. ఈ పాట పాడితే పిల్లలు చక్కగా నిద్రపోతారు. ఆ ఉయ్యాలు నిద్రపోతారు. అలా రైతు మాత్రమే సాధ్యం. అనితర సాధ్యం, మిగిలిన వాళ్ళకి సాధ్యం కాదు. ఇందులో పిల్లలు
పిల్లలు ఆడించే విధానం, పెంచే విధానం, ఇది పిల్లల కోసమే కాదు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా, మిగిలిన తల్లిదండ్రులు ఎలా పిల్లలు పెంచాలో అనేది ఇందులో మనకు తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు కూడా చూద్దాం. చిట్టి తల్లిని చూస్తే ముచ్చటేస్తుంది, ఒంటరిగా ఇసుకపై కూర్చుంది తాను, ఇసుక కూడను కట్టుకుంటోంది, కొడి ఇసుక మూలాన కూలింది, చిట్టి తల్లిని చూస్తే ముచ్చటేస్తుంది. నా చిన్నతనములో మా పల్లెటూరు వాగు వంగలు దిగి చెలమన నీరు రాగి, కడి ఇసుకతో గూడు కట్టుకున్నాము, రంగురాళ్లను ఏరి దాచుకున్నాము. ఈ మహానగరిలో కాంక్రీటు వనములో సెలయేరులెక్కడివి, ఇసుక తిన్నెలు లేవి, ఉన్నదానిక తృప్తి, ఉన్నవరకే ప్రాప్తి. ఇది కూడా మనం అందరం పిచ్చుకోళ్ళు కట్టి ఉంటాం. పిచ్చుకోళ్ళు చిన్నప్పుడు పిచ్చుకోళ్ళు కట్టకుండా ఉన్నవాడు లేదు, అది మనవలు కూడా కట్టారు. దాంతోనే అప్పటికి ఇప్పటికీ ఎంతగా మారిపోయింది, ఈ కాంక్రీట్ వనాలు ఎట్లా తయారైనాయి అని మన బాల్యంలో తీసిపోయే విధంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఆనందం కలిగిస్తుంది. ఇసుక చూడంగానే మన వయసు కూడా మర్చిపోయి మనం కూడా అప్పుడప్పుడు పిచ్చుకోళ్ళు కడుతూనే ఉంటాము. బహుశా మనవళ్ళు మనవరాలతో కలిసి ఈయన కూడా పిచ్చుకోళ్ళు చెప్పుకుంటారు. అందుకే ఇంత ఉద్యంగా రాయగలిగాడు. సాహిత్యంలో వాచ్యం, వ్యంగ్యం, ధ్వని అని 3 రకాలు ఉంటాయి. ధ్వని అత్యుత్తమమైందని మన కవీశ్వరులు పండితులంతా చెప్పారు. ధ్వనిభరితంగా రాయగలిగిన వాడు తెలుగు సాహిత్యంలో ఒక్క తిక్కన మాత్రమే. ఆయన ప్రతి పద్యంలోనూ అనేక అర్థాలు ఉంటాయి. సామాన్యులకు తెలిసే అర్థం ఒకటి, విశేషజ్ఞులకు తెలిసే అర్థం మరొకటి ఉంటుంది. దాన్ని ధ్వని అంటారు. ఇందులో మనం రాసిన దాంట్లో ధ్వని ఏమిటంటే ఒకటి పిల్లలకి ఆనందం కలిగించడమే కాకుండా పిల్లల్ని ఎట్లా పెంచాలో తెలుస్తుంది. అది తల్లిదండ్రులకు ధ్వనిభరితంగా తెలియజేయడం. అట్లాగే ఇప్పుడు చూడండి, ఆటలోన నిచ్చెన మెట్లు, ఎత్తు ఎత్తుటకు చక్కని మెట్లు, ఒక్కొక్క ప్రగతికి ఒక్కొక్క మెట్లు ప్రగతికి పట్టు, క్రమం క్రమంగా ఎదగాలి, మెల్ల మెల్లగా ఎదగాలి, ఆటలలో నిచ్చెన మెట్లు, ఎత్తు ఎత్తుటకు చక్కని మెట్లు. ముందరి మెట్టు మన లక్ష్యము, ఆఖరి మెట్టు మన గమ్యం, అడుగు జారిన సడలను పట్టు, భయం వలకు బిగించి పట్టు, ఆటలలో నిచ్చెన మెట్టు, ఎత్తు అడుగు జారిన అపజయమైన చింత ఎందుకు, అడుగై ముందుకు, అపజయం విజయానికి తొలి మెట్టు, ఆటలలో నిచ్చెన మెట్టు. ఈ పార్కులకు వెళ్ళి ఫోటోలు కూడా ఉంది, కానీ మనవరాల్ని మనవల్ని నిచ్చెన మెట్లు ఎక్కిస్తున్నారు. అది జారిపట్టం సహజంగా మనం తీసుకుని ఉంటున్నాం. ఈ పాటలో అన్యాపదేశంగా వరిభరితంగా చెప్పేది ఏంటంటే, ఒరే జారిపట్టం సహజం, అంతటితో మనం వెనక రాకూడదు, పట్టుబట్టి పైకి పోకుండా అదే విజయానికి గమ్యం అని వరిభరితంగా పిల్లల వేసారంటే మరి కూర్చోవచ్చు. మరి వీటన్నిటినీ ఇట్లా విమర్శించడం సాధ్యం కాదు, కానీ వరిభరితంగా రాయటం అనేది చాలా కొద్ది మందికే సాధ్యం. వరిభరితంగా రాయగలిగిన వాడు మహాకవిని ఇంతకుముందే చెప్పాడు. ఆ వరుస క్రమంలో ఈయన గారు కూడా వచ్చాడు. తెలుగు కవుల్లో ఎవరు ధ్వనిభరితంగా రాసేవాడు లేరు. ఒక పద్యం 2 పద్యాలు రాస్తే ధ్వనిభరితంగా రాసే